జై గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల రాశి ఫలితం. తులారాశి వారి యొక్క ఫలితాన్ని వీక్షణ చేస్తే తులారాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి యోగాలు పొందుతారు? ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదం, విశాఖ 1, 2, 3, అలాగే స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ తులారాశి వాళ్ళే. చిత్తా, స్వాతి, విశాఖ. స్వాతి 4, చిత్తా 2, 6, విశాఖలో 3. అయితే ఈ చిత్తా నక్షత్రం వాళ్లకు సప్తమ గురువు యోగాన్ని ఇస్తున్నాడు. షష్టమంలో రాహు మధ్యమం పర్వాలేదు, పంచమ శని శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలు మీరు ఎంత కష్టపడ్డా దానికి ఫలితాన్ని తక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రాశ్యాతు రవి చతుర్థంలో ఉండడం, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూడా మనశ్శాంతి లేకపోవడం, బయట ప్రశాంతంగా ఉంటారు, బయట వారితో ఆనందంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో, ఇంట్లో అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో సుఖాన్ని కోల్పోతారు. సప్తమ గురువు చదువు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వివాహం కుదరడం, వివాహం అవ్వడం, వివాహానికి కొంత ధన వ్యయం అంటే ఖర్చు చేయడం, ఇల్లు కొనుక్కోవాలి ఆలస్యం అవుతుంది, లేదా ఇల్లు అమ్మాలి ఆలస్యం అవుతుంది, లోన్లు పెట్టుకున్నారు లోన్లు వచ్చే అవకాశాలు లేవు. ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎదుర్కొనే సమస్యలు లోన్లు రిజెక్ట్ అవ్వడం, ఇల్లు కొనడం డిలే అవ్వడం, ఇల్లు అమ్మడం డిలే అవ్వడం. చదువుకునే వాళ్ళకు బాగుంది, వివాహం కుదరడం, వివాహాలు అవ్వడం ఇంతవరకు పర్వాలేదు. వ్యాపారస్తులకు నాట్ బ్యాడ్, 2వ వారం నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమస్యలు, కుటుంబంలో ఉన్న చికాకులు, ఇంట్లో వాళ్ళతో గొడవలు, ఇంట్లో వాళ్ళతో మనశ్శాంతి లేకపోవడం, ఇవి ఎక్కువగా తులారాశి వారు ఎదుర్కొనే సమస్యలు. అలాగే వీళ్ళు ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ గుర్తింపు రాకపోవడం, కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం, ఈ నెలలో వీళ్ళ కష్టం వృధాగా పోవడం, ఇవి తులారాశి వారు ఎదుర్కొంటారు. అలాగే ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడం కూడా తులారాశి వారు ఎదుర్కొనే సమస్యలు. అయితే తప్పకుండా ఫిబ్రవరి 12వ తారీఖు, ఫిబ్రవరి 18వ తారీఖు, ఫిబ్రవరి 22వ తారీఖు తలస్నానాన్ని ఆచరించాలి. తులారాశి వారు తప్పకుండా నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే చాలా శుభయోగాన్ని పొందుతారు. ఫిబ్రవరిలో 12, 18, 22 తారీఖుల్లో తలస్నానం చేయటం, దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయటం, ప్రతిరోజు కూడా దుర్గాదేవి అష్టోత్తరాన్ని వినటం, ఈ పరిహారాలు తులారాశి వారు చేసుకున్న ఎడల సంపూర్ణ గ్రహదోష నివారణ జరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.